తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారి. మనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. సాధారణంగా భగవంతుడికి మనం ఇంట్లో నివేదన చేస్తూ ఉంటాం ప్రసాదం. ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏమన్నా అరిష్టమా? అయ్యో, చాలా మంచిది. మంచిది మంచిది అంటే ఎప్పుడైనా కూడా మనిషి పుట్టడం 5 రుణాలతో పుడతాడు. ఒకటి అందులో భూత రుణం, అంటే ఋషి రుణం, పితృ రుణం, దేవ రుణం, మనుష్య రుణం, భూత రుణం. ఈ 5 రుణాలు మన సనాతన ధర్మంలో ఎవరు పుట్టినా ఈ 5గురి సహకారంతోనే పుట్టాడు, ఎదిగాడు, ఇంతవరకు ఉన్నాడు. కనుక ఋషి లేకపోతే జ్ఞానం లేదు, తల్లిదండ్రి లేకపోతే జన్మ లేదు. పితృరుణం, పితృరుణం, దేవరుణం. దేవత లేకపోతే మనకి బ్లెస్సింగ్స్ లేవు. ఋషి రుణం లేకపోతే జ్ఞానం లేదు. తోటి మనుషుల సహకారం లేకపోతే మనం సంఘాల్లో ఎలా బతుకుతున్నాం? కనుక మనిషి రుణం, భూత రుణం. మనకి తెలియకుండా ఎన్నో భూతాలు మనకి ఎన్నో రూపాల్లో సేవలు చేస్తున్నాయి. కనుక వాటన్నిటికీ పంచభూతాలు అంటున్నాం. అందుకే పృథ్వీరాపస్తేజో వాయురగ్ని. ఇప్పటికీ కూడా ఆలయాల్లో చుట్టూ భూత బలి అని చెప్పి పెట్టి బలిపీఠాల మీద పెడుతూ ఉంటారు, చూసారు కదా. ఇవన్నీ ఈ రుణాలు ఉంటాయన్నమాట అందరికీ. ఈ రుణాలు మనం తీర్చుకుంటే మంచిదే కదా. కనుక చీమలకి పెట్టడం, లేకపోతే పక్షులకి గింజలు వేయటం, నీళ్లు పెట్టడం, ఇవన్నీ కూడా అభూత రుణం కిందకు వస్తాయి. అవి తింటే మనకి రుణ పరిహారం అవుతుంది. ఏదన్నా రుణాలు ఉంటే ఇప్పటికైనా కూడా చాలా చోట్ల ఈ నమ్మకం ఉంది, గమనించండి. రుణాలు ఉన్నప్పుడు అశ్వత్థ వృక్షం చుట్టూ తిరుగుతూ అక్కడ చక్కెర వేయండి, ఆ చక్కెర చీమలు కనుక వచ్చి తింటే మీ అప్పులు తీరిపోతాయని. అప్పు అంటే ఏమిటి? ఆ భూత రుణం తీరుతుంది. అంతేగాని మన ధన రూపంలో చేసిన అప్పుకు కూడా ఈ రుణాలన్నీ తీరిపోతూ ఉంటే మనం క్లియర్ అయిపోతూ ఉంటాం గనక, మన ప్రారంధాలు కానీ అవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి కనుక అవి తీరతాయి. ఓకే. ఎప్పుడైనా కూడా అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బ్ వెలిగినట్టుగా ఒక చోట చేస్తే ఇంకొక చోట దాని పరిహారం కనిపిస్తుంది మనకి. కనుక ఎప్పుడైనా కూడా కనుక చీమలు తింటే ఏమన్నా అవుతుందా? ఏదన్నా వేరే చీమలు కాదు మరొక జీవి కానీ వచ్చి తింటే ఏమన్నా అవుతుందా అంటే, అవి మన భూత రుణానికి మనం బాకీ ఉండిపోయాం, ఆ రుణం తీర్చుకుంటోంది అని అర్థం. మనం ప్రత్యేకంగా చీమల దగ్గరికి వెళ్ళి వేసి రుణం తీర్చుకుంటాం కొన్ని. ఒకసారి ఎక్కడ పెట్టినా అక్కడికి ఆ జంతువులు ఏవో వచ్చి తినేస్తాయి. అందుకని పెద్దలకు కూడా పిండాలు పెట్టేటప్పుడు కాకి పిండం అని ఒకటి వెళ్ళి కాకి పెట్టడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే జంతువులు కూడా భూతంలాగానే భావించి వాటికి కూడా మనం రుణం తీర్చుకోవాల్సిందే. ఈ రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం నిరంతరం మనం వెళ్ళేదాకా జరుగుతూ ఉండాల్సిందే. కనుక ఇది ఒక రుణం తీర్చుకునే కార్యక్రమం, దోషమేమీ లేదు. ఇంకా చాలా మంది ఇంట్లో బల్లులు తిరిగితే మంచిదా, తేళ్ళు గుడ్ల గుబ్బలు ఇలాంటివి వస్తే మంచిదా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. వాటికి కూడా సమాధానం ఏంటంటే, ఈరోజు కూడా మీరు అలంపురం అని మనకి దగ్గరలో ఒక శక్తి క్షేత్రం ఉంది కర్నూలు దగ్గర. ఆ అలంపురం శక్తి క్షేత్రంలో జోగులాంబవారు అమ్మవారు, జోగిని యోగిని, ఆవిడ యోగ దీక్షలో ఉంటారు. ఆ యోగ దీక్షలో ఉన్న అమ్మవారి శిరస్సు అంతా పూర్తిగా ఇలాగా చింపిరి జుట్టులాగా ఉంటుంది. మరి యోగులకు ఎలా ఉంటుంది? వాళ్ళకి రోజు మనలాగా దువ్వుకుని సంస్కారం చేసుకుని జడేసుకోలేరు కదా, జుట్టుని ముడేసుకోలేరు కదా. ఆవిడకలా చింపిరి జుట్టులాగా ఉంటుంది. ఆ చింపిరి జుట్టు మీద తల మీద బల్లి, కపాలము, తేలు, గుడ్లగుబ్బ కనిపిస్తాయి. నిజమైనవా? ఉన్నాయి. నిజమ కాదు, శిల్పంలో చెక్కి ఉన్నాయి. అసలు అంటే అమ్మవారి శక్తి మీద ఈ 4 ఉన్నాయి. అంటే ఈ 4టిని అమ్మవారు బంధించి తన దగ్గర పెట్టుకుంది. అంటే ఇవేంటి? ఇవన్నీ మనకి చెడు చేసేవి. ఈ చెడు చేసేవి అందుకే ఇంట్లో గుడ్ల గుబ్బ వస్తే మంచిది కాదు అని, ఇలా గబ్బిలం వస్తే మంచిది కాదు ఇలా అంటారు కదా. కనుక ఇలాంటివన్నీ పోతాయి, ఆ దోషాలు పోతాయి. ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే ఇలా ఇంట్లోకి ఎప్పుడైనా రాకూడనటువంటి జంతువులు వస్తే, తేళ్ళు వస్తే ఇల్లే వదిలిపెట్టాలి అలాంటివన్నీ ఈ జోగులాంబ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటే ఆ దోషం పరిహారం అయిపోతుంది. ఇంకా అవసరం లేదు. ఇల్లు క్లీన్ చేయించుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గర పూజ చేసుకోవాలి. అసలు ఎందుకు వస్తాయమ్మా? ఎందుకు వస్తాయి అంటే, ఇంట్లో చెడు ఆరా ఉంటే ఇంట్లోకి వస్తాయి. చెడు ఆరా అంటే ఏమిటి? చెడ్డ శక్తి.
అందుకని ఆ చెడ్డ శక్తి ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి పోవాలంటే ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఏవి కొన్ని రావు, గమనించారా? అవును. అలాగే ధూపం వేస్తూ ఉంటే ఆ సువాసన కొన్ని రావు. అవును. కనుక ఇంట్లో దీపం ఎప్పుడూ ఉండాలి అనేటటువంటి కారణం అదే. ఉమ్. 2 పూటలా పూజ చేయండి అనే కారణం కూడా అదే. అదే. చెడ్డ శక్తులు ఏవి మన చుట్టుపక్కల రాకుండా ఉండటం. ఉమ్. ఇంటికి బయట దిష్టి పటాలు పెడుతూ ఉంటారు, గుమ్మడికాయలు కట్టడం అవును. ఇలాంటివి. అలాగే ఇంటి లోపల కూడా దిష్టి గణపతి ఇలాంటివి కొన్ని పెడుతూ ఉంటారు. ఉమ్. కన్ను దిష్టి గణపతి అని దిష్టి కొట్టకుండా ఉండేటటువంటివి అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్న చెడు ఆరాని తీసేస్తాయి. ఎంత లేదన్నా చెడు ఆరా ఏదో రూపంలో ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి రకరకాల భూతాలు ఉంటాయిగా, కొన్ని మంచి చేసేవి, కొన్ని చెడు చేసేవి అన్నీ వచ్చేస్తూనే, అంటే గాలిలో బ్యాక్టీరియా అనుకోండి పోని, అవును. కొన్ని మంచి చేస్తాయి, కొన్ని చెడు చేస్తాయి, అన్నీ ఉంటాయి కదా. కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ, కొన్ని కొన్ని ముఖ్యమైన చోట్ల కార్నర్స్లో, ముఖ్యంగా కార్నర్స్లో జమ అవుతాయి ఇలాంటి చెత్త అంతా, గమనించండి. అవును. అలాంటి కార్నర్స్లో ఒక గాజు ప్లేట్లో కానీ, గాజు కటోరాల బౌల్లో కానీ రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఉమ్. ఆ రాళ్ళుప్పు కానీ, పచ్చకర్పూరం కానీ, లేకపోతే కర్పూరం కానీ పెట్టుకుంటే ఈ కర్పూరం వాసనకి రావు. ఈ రాళ్ళు పూల కొనాలు కొనాలుగా ఉంటుంది కదా, ఆ కొనలకి వచ్చినటువంటివన్నీ ఆకర్షింపబడిపోయి సౌండ్ ప్రూఫ్ చేయటానికి కూడా రూమ్స్లో ఇలాంటివే వాడతారు టెక్నిక్స్. అవును. అవును. అలాంటివి ఉంటే వాటిని ఆ నెగిటివ్ ఆరానది బంధించి ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా చేస్తుంది. ఓకే. ఎవరికైనా కూడా బాగా ఇంట్లో నెగటివిటీ ఉందనుకుంటే ఇంట్లో అన్ని మూలల్లో ఉప్పు బౌల్స్ పెడితే ఆ ఇంట్లోకి నెగటివిటీ వచ్చినా ఆకర్షింపబడిపోయి దానికి కొన్నాళ్ళకి ఒకసారి ఆ ఉప్పు తీసేసి కడిగేసి, ఇప్పుడు మార్చొచ్చమ్మా మళ్ళీ? అది మీకే తెలుస్తుంది, అది నల్లబడిపోవటం, నీళ్ళు అయిపోవటం, కరిగిపోవటం తెలుస్తుంది. ఓహోహోహో. అసలు పెట్టడం ఏ రోజైనా పెట్టాలి అని విశేషంగా ఎప్పుడు అసలు ఉంటుందా? ఇవాళ ఎప్పుడైనా? అడ్డం వచ్చిందంటే ఇవాళే పెట్టేయండి అంతే. ఆ. అన్నిటికీ ముహూర్తాలు చూడకూడదు. ఆ. చాలా మంది దీనికి టైం ఉందా, దానికి టైం ఉందా అని అవును. అడుగుతారు. మనకు అవును. మనసు పుట్టడమే టైము, మనకు అవసరం రావటమే టైము, ఆకలేయటమే అన్నానికి టైము. అంతే. ఆ రకంగా వెంటనే పెట్టేయండి. ఇంట్లో ఒక గాజు కటోరాలు ఒక 10 తెచ్చుకోండి. 10 కార్నర్లు ఉన్నాయనుకుందాం ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్. ఇంత గుప్పెడు రాళ్ళు ఒక్కొక్క దాంట్లో వేసేసి పెట్టేయండి. అది అన్ని దోషాలని పరిహారం చేస్తుంది. ముఖ్యంగా దృష్టి దోషాలని, నెగిటివిటీ దోషాలని, ఇలాంటి చెడు శక్తులు ఏవైతే ఇంట్లోకి చేరాలని అనుకుంటున్నాయో అవన్నిటినీ ఇది పరిహారం చేస్తుంది. ఎవరైనా మన మీద ఏదైనా ప్రయోగం చేసినా ఆ ప్రయోగం ఇది ఫలించనివ్వదు. ఆహా. అంత దాకా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్న ఉప్పు ఇంత చక్కగా పెద్ద మహత్యం చేస్తుంది. ఇంట్లో కూడా వాడని మూలల్లో తప్పనిసరిగా చెడు చేరుతుంది, అంటే దుమ్ము చేరుతుంది. ఆ దుమ్ము మంచిది కాదు అని ఉద్దేశం అనమాట ఇక్కడ. ఓ. కనుక అలాంటి చోటల్లా చక్కగా ఇంట్లో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ముద్ద కర్పూరమో, కర్పూరం బిళ్ళలో, పచ్చ కర్పూరమో మనకి అందిన దాన్ని బట్టి అవును. తీసుకుని అన్ని చోట్ల ఒక్కొక్క ముక్క ఇలా విసిరేయండి. ఉమ్. ఇల్లంతా రక్షింపబడుతుంది ఉమ్. 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 ఎప్పుడు కూడా. ఆ. ఎప్పుడు అందుకనే సువాసనలు వెదజల్లేలాగా అమ్మవారు చక్కగా పులుగు జవ్వాదితో రాసినటువంటి తిలకాలు ధరిస్తూ ఉంటారు. మనం కూడా అలా జవ్వాదితో పెట్టిన కుంకం లాంటిది పెట్టుకుంటే మనకు కూడా ఎటువంటి దృష్టి దోషాలు అంటవు, రావు. ఆ. అలా పెట్టుకోవచ్చమ్మా? అంటే ఇప్పుడు చక్కగా అన్నిట్లో పెట్టుకోవచ్చు. కెమికల్స్ అవి ఇవి అంటున్నారు కదా. కుంకుమ తెచ్చు ఈ మధ్య దొరుకుతుంది కదా, మంచి కుంకుమే కూడా దొరుకుతుంది కదా, ఉమ్. తీసుకురండి. దాంట్లో జవ్వాది కలపండి, ఉమ్. దాంట్లో కొంచెం గులాబ్ జాల్ వేయండి, పన్నీరు వేయండి, లేకపోతే దాంట్లో కొంచెం పునుగు తైలం కూడా దొరుకుతుంది బజారులో, ఆ కొంచెం ఒక చుక్క పునుగు తైలం వేయండి, కలిపేసేయండి. అది రోజు బొట్టు పెట్టుకోండి. ఎటువంటి దృష్టి దోషాలు తగలవు, ఉమ్. ఖచ్చితంగా తగలవు. ఇప్పుడు అందరికీ అవసరం అయ్యేదే ఇది. అవసరం అయ్యేది అది. కాకపోతే బొట్టు పెట్టుకోవటమే మానేశారు, దృష్టితో దోషాలను ఆహ్వానిస్తున్నారు. అవునులేండి. అమ్మా, మనం నిజంగా భగవంతుడి మీద నమ్మకము, భక్తి శ్రద్ధలతో గనక మనం ఆరాధిస్తే ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటూ ఉంటారు. నిజంగా ఏ రూపంలో ప్రత్యక్షం అవుతాడమ్మా? మనం ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ఉమ్. అందుకే దైవం మానుష రూపేణ అనేటటువంటిది ఒక భావం వచ్చింది. ఆ. మనం ఏ రూపంలో ఆ దేవుణ్ణి కొలిస్తే ఆ రూపంలో ఎంత మాత్రమున ఎవ్వరు తలిచినా అంత మాత్రమే నీవు అని అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని కీర్తించాడు. అమ్మవారిలాగా తలిస్తే అమ్మవారిలాగా వస్తాడు, శివుడిలాగా తలిస్తే శివుడిలాగా వస్తాడు, కాపాలికుడిలాగా భావిస్తే కాపాలికుడిలాగా వస్తాడు. ఆ పాటలో చెప్పింది అదే కదా, అవును. ఆయన అన్నమయ్య కీర్తించింది. మనం ఏ విధంగా అలా భావిస్తే ఆ విధంగా వచ్చి దర్శనమిస్తాడు. కనుక మనం కోరుకున్న రూపంలో రావాలి, అప్పుడే మనకి నమ్మకం. లేకపోతే ఇంకొక రూపంలో వస్తే మనమే గుర్తించంగా. అవును. దీని మీద పంచతంత్రంలోనే ఎక్కడో చిన్న కథ ఉంది. ఉమ్. ఆ కథలో ఎలా ఉంటుందంటే,
బాగా పెద్ద తుఫాన్ వచ్చేసి ఊరు ఇల్లంతా కొట్టుకుపోయింది. ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఉమ్, భక్తుడుండి ఓ చెట్టెక్కి కూర్చుని రక్షించు, రక్షించు అని దేవుడిని వేడుకుంటున్నాడు. ఉమ్, ఓ పడవొచ్చింది. వాళ్ళెవరో రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళొచ్చారు. రా ఎక్కు అన్నారు. అబ్బే! నేను రాను, నా కోసం దేవుడొస్తాడన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకోళ్ళెవరో ఇలా ఎంతమందొచ్చినా నేను రాను, నా కోసం దేవుడొస్తాడన్నాడు. తర్వాత మునిగాడు, ఎళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక దేవుడిని అడిగాడు. అదేంటి నిన్ను రక్షించమని ఇంత అడిగాను, నువ్వు రక్షిస్తానని కూడా నాకు చెప్పావు. ఉమ్. అవునయ్యా, నేను పడవవాడి రూపంలో వచ్చాను, బుట్టవాడి రూపంలో వచ్చాను, ఇంకోటి రూపంలో వచ్చాను, ఇంకోటి రూపంలో వచ్చాను. ఎన్ని రూపాల్లో వచ్చినా నువ్వు నన్ను గుర్తించలా. నన్నేం చేయమంటావు? నువ్వు ఇలాగే వస్తావనుకున్నానంటే నువ్వు ఎప్పుడు ఎవరి రూపంలో ఎలా వస్తావనేది పూర్తిగా వాళ్ళే. మరి ఎలా అందుకనే గుర్తించొచ్చు? మనకి ఉమ్, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఇన్ని పేర్లు పెట్టారా? అవును. ఇవన్నీ దేవతా స్వరూపాలే అని చెప్పారు. ఓ. కనుక నిత్యం కంటికి ఎదురకుండా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళని పూజించండి. మీకు వాళ్ళ అవసరాలు, మీ అవసరాలు ఎన్ని తీరుస్తున్నారు వాళ్ళు? అవును. ఎన్ని తీర్చకపోతే మనం ఇప్పుడు ఈ రోజు ఇట్లా ఉన్నాం. తర్వాత సరే వీళ్ళు కడుపు నింపారు, దేహానికి కావాల్సిన పోషణ అంతా తల్లిదండ్రులు ఇచ్చారు. మరి ఈ బుర్రని నింపేవాళ్ళు కూడా ఒకళ్ళు కావాలిగా, బుద్ధి జ్ఞానం ఇచ్చేవాళ్ళు. అవును. గురువు, ఆచార్య దేవో భవ. ఉమ్, ఆ తర్వాత అతిథి దేవో భవ అని ఎందుకన్నారు? అతిథులకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం మర్యాదలు చేయటం ద్వారా, వాళ్ళకి కావాల్సినటువంటి అంటే భోజనాదులు అన్నీ ఇవ్వటం ద్వారా, ఇంటి ఎవరైనా వస్తే బొట్టు పెట్టడం, బట్టలు పెట్టడం, భోజనం పెట్టడం, ఇలాంటివన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి కదా. అవును. ఇవన్నీ చేయటం ద్వారా అతిథుల్ని కూడా మనం పూర్తిగా సత్కరిస్తున్నాం. మన అంటే దేవతలని ఎలా సత్కరిస్తామో అలా సత్కరిస్తున్నాం అనమాట. కనుక వీళ్ళందరూ నిత్యం మనకు కనిపించే దేవతలు, యా. నిత్యం కనిపించే దేవతలు. కనుక వీళ్ళకి అందుకనే తల్లిదండ్రులు వెళ్ళిపోయినాక కూడా వాళ్ళకి మనం భోజనాదులు పెట్టాలి తద్దినాల రూపంలో అని చెప్తారు. అవును. కనుక వీళ్ళకి మనం వదలకూడదు. వీళ్ళని ఎప్పటికీ మన దేహం ఉన్నంత వరకు వదలకూడదు. ఉమ్, మన దేహం వెళ్ళిపోయాక మనకే మన తర్వాత వాళ్ళు చేస్తారో చేయరో వేరే విషయం, చెయ్యాలి. అవును. కనుక వీళ్ళందరూ కనుక ఈ దేవతని పూజిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవత మనకు అనుకున్న రూపంలో కనిపిస్తుంది, కనిపిస్తుంది, కనిపిస్తుంది. అంటే ఏ రూపంలో కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అంటే కొంతమంది ఏమో స్వప్న రూపంలో దర్శనమిస్తారు. ఆ స్వప్నం కూడా మనం అనుకుంటే వచ్చే స్వప్నాలు కావు, అవి తెలిసిపోతాయి. ఓకే. ఓకే. కొంతమంది ఏమో మన ఎదురుకుండానే పూర్తిగా కరచరణాలతో దర్శనమిచ్చి ఉమ్, ఎదురుకుండానే కూర్చుంటారు, మాట్లాడతారు, అన్నీ జరుగుతాయి. నిజంగానే జరుగుతాయి. ఉమ్, నిజంగానే చక్కగా జరుగుతాయి. రమణ మహర్షి ఎక్కడన్నా ఇలా గడప చూస్తే అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకొని ఉన్నారు, వీళ్ళ మించి దాటి వెళ్ళటం ఎట్లా అన్నారు. ఆ, ఈ రోజుకి వెంకటేశ్వర స్వామి గర్భ గుడిలో గడపగా ఉన్నది ఉంది కులశేఖరాళ్ళ వారు. ఆ గడపని కులశేఖర గడప అంటారు. హా, 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 హా. కులశేఖర పడి అంటారు దాన్ని. అంటే భ- భక్తులు ఇప్పటికీ మీరు చాలా గుళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఇలా పడుకున్నట్టుగా విగ్రహాలు, నమస్కారాలు పెడుతున్నట్టుగా విగ్రహాలు మెట్ల నిండా కనిపిస్తూ ఉంటాయి. దారి పొడుగుతా మనం నడిచే పాత నిండా. అంటే ఏంటి, అక్కడ ఆ విధంగా భక్తులు పడుకుని వాళ్ళ మీద నుంచి భక్తులు వెళ్ళటానికి మార్గం చేస్తున్నారు. ఎదురుగా అంతా సుఖమంగా ఉండేవి కాదు కదా, అవును. అలా మార్గం చేస్తున్నారు. అంటే భగవంతుడు భక్తుడు ఒకటే. భాగవతుడు అంటే భక్తుడు, భగవంతుడు భక్తుడు ఒకటే. కనుక భాగవతుడిని కొలిచినా భగవంతుడు కొలిచినంతతో సమానం. ఉమ్, కనుక మనం భాగవతులను కొలవటం కూడా అందుకనే ఈ సన్యాసుల్ని ఇంటికి పిలిచి, భక్తుల్ని ఇంటికి పిలిచి, పండితుల్ని ఇంటికి పిలిచి ఉమ్, వాళ్ళకి మనం సత్కారాలు చేస్తాం చూడండి, సన్మానాలు, సత్కారాలు, భిక్షలు, పూజలు చేస్తామే, అవన్నీ దీని కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే. కాకపోతే అందరూ ఏమనుకుంటారు, ఉమ్, నేను ఇలాగ 4 చేతులతో శ్రీ మహావిష్ణువుని కొలుస్తున్నాను కనుక ఆయన చతుర్భుజాలతో పంచాయుధాలతో మనకి దర్శనం చేయాలి అని ఇవ్వాలి అని కోరుకుంటాం. అవును. అది ఎప్పుడు ఎవరికి జరుగుతోంది? పూర్తిగా అసలు అక్కడ దాకా మనం వస్తే ఈ ఇహలోక సంబంధం మనకు ఉండదు. ఉమ్, అది వేరే ప్లేన్లో జరుగుతోంది. వేరే ప్లేన్ అంటే ఏంటి, మీకు మామూలుగా మనం 3 రకాల ప్లేన్స్ తెలుస్తాయి. అంటే లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్ అని ఈ 3, డెప్త్ లేతే అవి 3 తెలుస్తూ ఉంటాయి. ఈ 3 కాకుండా ఇంకా ఎన్నో ప్లేన్స్ ఉన్నాయి కదా. మన పక్కనే, మన ప్లేన్లో మన పక్కన మనకు ఎవరున్నారో తెలియదు కదా. ఆ, అందుకనే ఈ కాలంలో ఎవరున్నారో తెలియదు, ఆ కాలంలో ఎవరున్నారో తెలియదు. ఇదే చోట ఇంకొక సమయంలో ఇంకొక జరుగుతూ ఉండొచ్చు. ఏలియన్స్ అంటున్నాం అప్పుడప్పుడు మనం వచ్చేటటువంటి వాళ్ళు దేవతలని కాదు, వాళ్ళు ఇంకో కాలంలో ప్రయాణం చేస్తున్నవారు. పొరపాటున మనకు ఎక్కడ కనిపిస్తున్నారు. మేము మానసరోవరం వెళ్ళినప్పుడు, మానసరోవరంలో మునక వేసినప్పుడు, లేకపోతే ఆ ఒడ్డున కూర్చుని కాస్త దేవుణ్ణి తలుచుకుంటున్నప్పుడు చూస్తే అక్కడ మాకు
చాలా మంది చుట్టూ ఉంటారు అన్న భావం కలుగుతుంది. కనిపించకపోయినా కనిపించరు. మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి, కనిపించని అవకాశాలు ఉంటాయి. కొంతమంది కనిపిస్తారు. నిజంగానే మీరు అక్కడ చూస్తూ ఉంటే నాకు అక్కడ అది కనిపించింది అంటాం, మరి ఇంకొకరికి కనిపించకపోవచ్చు. ఓహో, అట్లా అంటే ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు వాళ్ళ వాళ్ళ యోగ్యతలను బట్టి ఉంటుంది. ఆహా. బాలుడైనా ధ్రువుడికి కనిపించేశాడు, అవునా? అంత పెద్దవాడైనా మరి హిరణ్యకశిపుడికి కనిపించలేదు, వెళ్ళిపోయే ముందర కనిపించాడు. ఎప్పుడు కనిపిస్తారు అంటే చివరికి వెళ్ళిపోయే ముందర కనిపిస్తారు. అలాంటి వారికి కూడా కనిపిస్తారా అంటే వెళ్ళిపోయే ముందర కూడా కనిపించని వారే ఎక్కువ మంది. వెళ్ళిపోయినప్పుడైనా కనిపించేవారు ఎప్పుడంటే నిరంతరం హరిధ్యానంలోనే ఉన్నాడుగా హిరణ్యకశిపుడు కూడా. అవును, హరిని మర్చిపోయింది ఎప్పుడు హిరణ్యకశిపుడు? అవును, తలుస్తూనే ఉన్నాడు. కనుక అటువంటి వారికి ఆ ద్వేషంతో సమయంలో కనిపిస్తారు. కనుక ఎప్పుడైనా కూడా నిజంగానే కనిపిస్తారా అంటే మీరు ధ్యానంలో కూర్చోండి, ధ్యానంలో మీకు దర్శనం అయితే అవుతుంది. అంటే పూర్తిగా శ్రద్ధ భక్తి పూర్తిగా లీనమైపోవటం ధ్యానం అంటేనే. ఆ లీనమైపోయినప్పుడు మీకు చక్కగా దర్శనం వచ్చి ఆ ఆనందం, ఆ బ్లిస్, మీరు ఆ ఫీలింగ్ అంటారే, అన్నం తిన్నాక కడుపు నిండిపోతే మన కడుపు నిండింది అన్న భావం ఎలా కలుగుతుంది, ఇది అందరికీ తెలుసు కనుక ఈ ఉపమానం చెప్పా. దేవుణ్ణి చూశాక ఆ దేవుణ్ణి చూసినటువంటి భావం అది కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఓ, ఖచ్చితంగా 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 కలుగుతుంది. ఎప్పుడు దాన్ని బట్టి అంత అర్థమవుతుంది. లీనమైపోయి ఆయన నాకు కనిపించాలి, ఆమె నాకు ఎవరిని భావిస్తే వారు కనిపించాలి అనుకున్నప్పుడు వారు చక్కగా వస్తారు, కూర్చుంటారు, మనకి ఉపదేశాలు ఇస్తారు, ఆదేశాలు ఇస్తారు, మనతో సఖుడల్లే ప్రవర్తిస్తారు. అన్ని రకాల నవవిధ భక్తులు ఉన్నాయి కదా, ఉంటాయి. మన ఎదురుకుండా నృత్యం చేస్తారు, మనకి ఏదన్నా ప్రత్యేకమైన విశేషం చెప్తారు, అక్కడికి వెళ్తే ఆ విశేషం ఉంటుంది. చాలా చక్కగా అన్నీ జరుగుతాయి జరుగుతాయి జరుగుతాయి. అటువంటి సిద్ధి పొందాలి. సిద్ధి అంటే ఏంటి? సాధిస్తే కలిగేది సిద్ధి. సాధన చేస్తూ ఉంటే, ఆ సాధనలో ఉంటూ 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 ఉంటే ఎప్పటికో అప్పటికి మనకి పూర్తిగా ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే ఎప్పటికప్పటికి ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది కదా. అలాగే భగవంతుడు అనేటటువంటి సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటే, లేకపోతే ఉపాసన చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా సాధన ఫలితంగా, అందుకని దీన్ని సాధన సమరం, యుద్ధంలాగా చేయాల్సిందే. అర్థమైందా? చేస్తూ ఉంటే చిట్ట చివరికి మనకి ఆ దృశ్యం కనిపిస్తుంది. అందుకని ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఒకరు కనిపించినట్టుగా ఒకరు కనిపించదు. గమనించారా అది ఎప్పుడైనా? చాలా చాలా తేడా కనిపిస్తుంది అక్కడ. ఒకటే విగ్రహాన్ని చూస్తాం, ఒకరికి కలిసిపోయినట్టు, ఒకళ్ళకి నవ్వుతున్నట్టు, ఒకళ్ళకి దీవిస్తున్నట్టుగా, రకరకాలుగా మనకి దాంట్లో ఆ రూపంలో మనకి భావాలు కనిపిస్తాయి. ఒక్కసారి ఒక్కొక్కడు పక్కనే కూర్చుని చూసినా సరే ఆ తేడాలు కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఆలయాన్ని దర్శించాలంటే వారు మనని పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ మనకి మనంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం. ఏ ఆలయమైనా సరే అక్కడ భగవత్ శక్తి ఇసుమంతం ఉన్నా సరే ఆ భగవంతుడు మనని దర్శించాలంటే మనం వెళ్తాం, కానీ భగవంతుడిని మనం దర్శించాలంటే వెళ్ళలేము. గడప దాకా వెళ్ళాక తలుపు మూసేస్తారు, వెనక్కి రావాలి. అవును, అలాంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి. వాళ్ళు మనని చూడాలనుకోవాలి, కానీ మనం వాళ్ళని చూడాలనుకోవటం అనేది ఎప్పటికీ కూడా అసలు విషయం కాదు. కనుక వారు పిలవాలి, కాల్ రావాలి, అప్పుడు మనం వెళ్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి చూపిస్తారు. ఆ కాల్ వస్తే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ తలుపులు ఇలా తెరుచుకుని కనిపిస్తాయి. అవును, కొంచెం ఊహించకుండా చాలా అద్భుతంగా దర్శనం, అనుకోకుండా ఇలా దగ్గర నుండి చూసే భాగ్యం కలిగింది, ఇట్లా అనుకుంటూ ఉంటాం. అవును, ఇలాంటివన్నీ స్వామి అనుగ్రహం వల్ల వెళ్ళటం వల్లనేనేమో కావచ్చు. వారు పర్మిట్ చేస్తేనే. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండి మనకి ప్రోటోకాల్ తీసుకెళ్లి చూపించేశారు అని అనుకుంటాం. ప్రోటోకాల్ అనే పేరు అందరికీ వాడకపోయినా ఎవరో ఒకరుండి అయ్యా ఉండండి చూడండి అని పిలిచారనుకున్నాం, వారి రూపంలో వచ్చి చెప్పిస్తారు, వారి మనసుల్లో ప్రవేశించి. అది ఖచ్చితం. మరి ఇంతకంటే దర్శనం ఏం కావాలి? అంతే. ప్రతివారు వారు చేసిన దానికి ఎంత ఫలితం, ప్రతి పూజకి ఫలితం ఉంటుంది. కాకపోతే అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు, అనుకున్నంత పూజ చేయకపోవటం వల్ల అనుకున్నంత ఫలితం లేకపోవచ్చు, కానీ ఫలితం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి, అందుకే సాధన అన్న, ఒకదాని మీద ఒకటి ఈ ఫలితాలన్నీ పైలప్ అయిపోయి ఒక శిఖరంలాగా ఏర్పడినప్పుడు ఆ ఎట్టెదురకుండా కట్టెదుర వైకుంఠము కానా చేయన కొండ, అప్పుడు ఆ కొండలోనూ కనిపిస్తాడు, కొండ మీద గుడిలోనూ కనిపిస్తాడు, గుడి లోపల గర్భగుడిలోనూ కనిపిస్తాడు, ప్రతి శిల్పంలోనూ కనిపిస్తాడు, ప్రతి మొక్కలోనూ కనిపిస్తాడు. అందుకనే చెట్టుల్లో కూడా మనకి రకరకాల రూపాలు ఉన్నాయి కనుక అన్ని చోట్ల కనిపిస్తాడు. అందుకని ఇక్కడ ఉన్నాడు, అక్కడ చీమలో బ్రహ్మలో కూడా ఉంటాడు అని చెప్తుంది.
మనకి శాస్త్రం. ధన్యవాదాలమ్మా.